ఇగా బలహీన నన్ను మీ మధ్య నిలబెట్టినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞనై ఉంటా ఉన్నాను. ఏదో నిలబడిన వాళ్ళప్పుడు ఎంత ఇదే మాట చెప్తా అంటారులేనా అనుకోకండి. హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఈ స్థలం నుంచి వచ్చే ప్రతి మాట ఎట్లా ఉండాలా? యథార్థమైనదిగా ఉండాలి. ఏదో చెప్తున్నారులే ఏదో ఉన్నట్టుగా కాదు. ఇది దేవుడు కోరుకున్న స్థలం. ప్రభు అంటాడు కదా, నా మనసు నా కనుదృష్టి ఎల్లప్పుడూ ఈ స్థలం మీద ఉంది. కాబట్టి దేవుని ప్రజల మధ్య నిలబడినప్పుడు ప్రతి మాట ఎలా ఉండాలి? అది యథార్థమైనదిగా, సత్యమైనదిగా, దేవునికి మహిమ కలిగించేదిగా అది ఉండాలి. కాబట్టి భయముతోనే నేను మీ మధ్య నిలబడతా. మీ మధ్య కాదు, ఎక్కడైనా కూడా. అయితే ఈ దినాన మీ మధ్య నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనలు చెల్లిస్తా ఉన్నాను. ఆరాధన కొరకై ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుందాం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఈ మాట మరొకసారి మనం చదువుదాము. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీకు వందనములు స్తోత్రం చెల్లించి మేము ఆరాధించి పూజిస్తుంటున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు కృపగల దేవుడవు, మహాకృపగల దేవుడవు ప్రభా, వాత్సల్య సంపూర్ణటువంటి దేవుడవు ప్రభా. నీకు వందనములు స్తోత్రం చెల్లించి మేము ఆరాధిస్తున్నాం. నువ్వు కృపగల దేవుడవు గనుకని ధనవంతుడైనటువంటి దేవుడైన మీరు మా కొరకై ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చారు. నీకు వందనములు. అంత మాత్రమే కాదు, నీ కృప మా ఎడల అధికమైన కృపను ఉంచుతూ వచ్చినందుకు నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నా. నీకు కృపను ప్రభా పొందిన మేము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు మాకు సహాయం ఇచ్చే మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచగలిగితిమి ప్రభా. మీరు కోరినట్లుగా ఆత్మతో సత్యముతో ప్రభా మరి తండ్రి నిన్ను ఆరాధించుటకు సహాయం ఇచ్చే వింతల కృపామృదియగు దేవుడవు గనుక మా నాన్న మా ప్రభా సంతోషముగా ప్రభా మరి తండ్రి నిన్ను స్తుతించుటకు మాకు సహాయం ఇచ్చే దయ చూపించు. నా బలహీనతలన్నింటినీ సంధిలో ఒప్పుకుంటున్నాను. నీ శిలువ రక్తము చేత నన్ను కడుగుము. నీ పాత్రగా, నీ పనిముట్టుగా, నీ సాధనంగా నన్ను వాడుకోను ప్రభా. మా హృదయాల్లో ప్రభా ఆరాధనాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, మీ సన్నిధిని మా మధ్య ఉంచినందుకై ప్రభా, నీ సింహాసనం మా మధ్య ఉన్నందుకై, నీ సంచారం మా మధ్య ఉన్నందుకై దేవానికి స్తోత్రం వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని ఎంతైనా దీవెనకరంగా చేయమని ఘనమైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, దైవ కృప అందరి యందు అధికముగా ఉండాలి. దేవుని కృప అందరి ఎడల ఎట్లా ఉందంట? అధికముగా ఉండాలి. మనం చూస్తాము ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు భూలోకముని చూచినప్పుడు అది ఎట్లుందంట? చెడిపోయిపోయింది. బలాత్కారము చేత భూమి నిండి ఉంటా వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి దేవుని కృపను పొందినాడు. ఏం పొందినాడు ఆయన? దేవుని కృపను పొందినాడు. దేవుని కృపను పొందుట ద్వారా ఆ వ్యక్తి ఆ జల ప్రళయం నుంచి లేక దేవుని ఉగ్రత నుంచి ఆయన తప్పించబడ్డాడు. దేవుని కృప ఆ వ్యక్తిని ఏం చేసింది? దైవోగ్రత నుంచి తప్పించింది. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే లూకాసు వార్తలో మరియతో దేవుని దూత గబ్రియేలు కనపడి చెప్తాడు కదా, ఏమంటాడు? నువ్వు దేవుని వలన కృపను పొందితివి. ఏం పొందిందంట ఆమె? దేవుని కృపను పొందింది ఆమె. ఈ లోకంలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, దైవభక్తి గల స్త్రీలు ఉన్నారు, అనేకులు ఉన్నారు. మనం చూస్తాం కదా, అపోస్తల కార్యంలో కానీ అక్కడ చూస్తూ వచ్చిన
దైవ భక్తి గల స్త్రీలు. అయితే వారు ఆ కృపను పొందలేదు, కానీ మరియా దేవుని వలన ఏం పొందింది? కృపను పొందింది. కనుకనే ఆమెలో నుండి రక్షకుడైనటువంటి యేసు ప్రభు జన్మిస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని కృప అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. కనుకనే అక్కడ రాయబడుతూ ఉంది అపోస్తల కార్యములో, దేవుని కృప ఎట్లుందంట? అందరి ఎడల అధికముగా ఉంది. కాబట్టి దేవుని యొక్క కృప అది అందరి ఎడల అధికముగా ఉంటా ఉంది. అయితే ఈ దేవుని కృప ద్వారా మానవుడు ఏమి పొందుతా ఉన్నాడో, ఏమి పొంది ఉన్నాడో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని మనము ఆరాధన చేస్తాం. చూడండి, కీర్తన గ్రంథము 86వ అధ్యాయం. కీర్తన 86 13వ వచనం చదవండి. నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. చాలు. కీర్తనకారుడు దావీదు అంటా ఉన్నాడు, దేవా నా ఎడల నువ్వు చూపిన కృప ఎలాంటిది? అధికమైనది. అంటే అందరి ఎడల దేవుని కృప ఉంది. అయితే ఈ భక్తుడు అంటా ఉన్నాడు, ప్రభువా నా ఎడల నువ్వు చూపిన కృప ఎలాంటిది? అది అధికమైనది. ఏంటంటే ఆ కృప ద్వారా చూడండి, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును. కనుక ఈ దేవుని వలన అధికమైన కృపను పొందిన ఈ భక్తుడు ఏం మేలు పొందినాడు? పాతాళము నుండి ఆయన తప్పించబడ్డాడు. చూడండి, ఒక మాట రాయబడుతుంది కీర్తన గ్రంథము 89. కీర్తన గ్రంథము 89 48వ వచనం చదవండి. కీర్తన, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? అనగా ప్రతి పాతాళం యొక్క వశము నుండి తన్ను తాను ఎవడు కూడా ఏం చేయలేడు? తప్పించుకోలేడు. మన ఈ లోకంలో ఎట్లయినా తప్పించుకోవచ్చు, ఏమైనా చేసి తప్పించుకోవచ్చు. ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని నేరాలైనా చేసి ఏం చేయొచ్చు? తప్పించుకోవచ్చు. అయితే పాతాళము నుండి మానవుడు ఏం చేయలేడు? తప్పించుకోలేడు. చూడండి, ఇంకా రాయబడుతుంది కీర్తన యోబు గ్రంథము 24వ అధ్యాయము. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం చివరి భాగం చదువు. పాతాళము పాపము చేసిన వారిని పాతాళం ఎవరిని పట్టుకుంటుందంట? పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. రోమిలకు రాసిన పత్రిక రాయబడుతుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. కీర్తనకారుడు అంటాడు కదా, నా తల్లి గర్భమునే నేను ఎట్లా జన్మించిన అంట? పాపములోనే నేను జన్మించా. ఆ మాట చదవండి. కీర్తన గ్రంథము 51, కీర్తన 51 5వ వచనం. నేను పాపములో మానవుడు ఎట్లా పుడతా ఉన్నాడు? పాపములోనే పుడతా ఉన్నాడు. రాయబడుతుంది కదా, పాపము వలన వచ్చు జీతము మరణము. కాబట్టి అందరికీ మరణం ఉంది. కనుకనే భక్తుడు అంటా ఉన్నాడు, పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు. ఎందుకు? పాతాళం ఏం చేస్తుందంట? పాపం చేసిన వారిని అందరినీ కూడా పట్టుకుంటుంది. అందరినీ పట్టుకుంటుంది అనమాట. ఎంత బలవంతుడైనా ఈ లోకంలో, ఎంత శూరుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత మిలియనర్ అయినా, పాపం చేసిన వాడిని పాతాళం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. వాడు విడిపించుకోలేడు, తను తాను విడిపించుకోలేడు. ఇంకా రాయబడుతుంది చూడండి, పాతాళంలో ఏముందంట? లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయము 23వ వచనం చదవండి. క్షమించుకోండి, 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయము. పాతాళములో ఏం పడతా ఉన్నాయంట? మనం ఈ లోకంలో ఉన్న బాధలనే తట్టుకోలేకపోతా ఉన్నాం. ఈ లోకంలో ఉన్న బాధలనే మనము తట్టుకోలేకపోతా ఉన్నాం. ఎండ బాధనే సహించుకోలేకపోతా ఉన్నాం. చలి బాధను కూడా మనము తట్టుకోలేకపోతాం. ఏ బాధను మానవుడు తట్టుకోలేడు కదా. చలి బాధను తట్టుకోలేడు, ఎండ బాధను తట్టుకోలేడు, వర్షాలు వచ్చినా కూడా
ఆ వర్ష బాధను కూడా. కనుక మానవుడు ఏ బాధను కూడా తట్టుకోలేడు. అయితే పాతాళంలో ఏముందంట? బాధపడతా ఉన్నాడు. మరి ఈ లోకంలోనే బాధలు ఉన్నాయంటా ఉంటే పాతాళంలో కూడా ఏముంది? బాధ ఉంది. ఆ బాధ ఎలాంటి బాధ? తను అంటా ఉన్నాడు చూడండి. తను ఏమడుగుతా ఉన్నాడు? అయ్యా ఏం పంపమంటా ఉన్నాడు తను? అడగండి, చదవమన్నమాట. తండ్రి లేదు 24 వచ్చింది, చదువు 24 వచ్చి. కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి. ఏం ముంచుకొని పోవాలంట? చెంబులో నీళ్ళు కాదు, బిందెలో నీళ్ళు ముంచి, ఏది గ్లాస్ ముంచి తీసుకున్నామని చెప్పలా. చెంబులో ఏది సరే నీళ్ళలో చెంబు ముంచి అని చెప్పట్లా. నీళ్ళలో చెంబు ముంచి పంపించన్నా అని చెప్పట్లా. ఏమంటా ఉన్నాడు? ఎండాకాలం మనం ఏమడుగుతాం? ఒక గ్లాస్ నీళ్ళు అన్నా అంటామా? జగ్గు నీళ్ళు తీసుకురా అంటాం. ఏం నీళ్ళు తీసుకురామంటాం? ఎవరైనా పొరపాటున గ్లాస్ నీళ్ళు తెస్తే ఏమంటాడు? ఈ గ్లాస్ నీళ్ళు ఎక్కడ సరిపోతాయి? ఏమని ఎండ బాధను సహించలేక అడుగుతాం మనము. జగ్గు నీళ్ళు అడుగుతాం. పాతాళంలో ఈ వ్యక్తి ఏమడుగుతా ఉన్నాడు? రేలి కొనలో ముంచి ఎన్ని నీళ్ళు వచ్చింటాయి ఆయనకి? చుక్కకు నీళ్ళు. ఆ చుక్క నీళ్ళకు కూడా ఆయనకు దొరకని స్థితి. కాబట్టి భక్తుడంటా ఉన్నాడు, ప్రభువా నువ్వు నా ఎడల చూపిన కృప ఎలాంటిది? అది అధికమైనది. ఆ అధికమైన కృప ద్వారా ఆ భక్తుడు ఏం పొందినాడంటే పాతాళపు వేదన నుంచి ఆయన ఏం చెప్పబడ్డాడు? తప్పించబడ్డాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ప్రభువును మనం ఆరాధించాలా. ఏంటంటే ఈ లోకంలో ఎన్ని బాధలున్నా పర్లా, పాతాళపు బాధను మనం తట్టుకోలేం. ఏ బాధను తట్టుకోలేము మనము? ఆ పాతాళము నుంచి దేవుడు మనం ఏం చేశాడు? తప్పించినాడు. దేవుడు రాబడుతుంది కదా యోహాను సువార్త 5వ అధ్యాయంలో, నా యందు విశ్వాసం ఉంచువాడు ఏం పొందినాడంట? మరణంలో నుండి జీవంలోనికి, నిత్య జీవంలోనికి దాటి ఉన్నాడు. కాబట్టి ఉదయకాలంలో ప్రభువును ఆరాధించారు. ప్రభువా ఆ వేదనకరమైన స్థలము నుండి, ఆ పాతాళపు గాధము నుండి నన్ను నేను తప్పించుకోలేకుంటుని, నేను పాతాళము నన్ను పట్టుకొని ఇస్తున్న స్థితిలో ఉంటిని, ఆ వేదన పొందే స్థితిలో నేను ఉంటిని. అయితే నీవు నాయడలో చూపిన కృపను బట్టి నేను పాతాళపు అగాధము నుండి నేను తప్పించబడ్డా. ఆ పాతాళము నుండి నేను తప్పించబడ్డా. ఆ వేదన నుండి నేను తప్పించాను. కాబట్టి దేవుడు చూపిన కృప అధికమైనది. ఆ అధికమైన కృప ద్వారా నీవు నేను మనం ఏం పొందినాము? ఆ పాతాళపు వేదన నుండి, ఆ నరకపు వేదన నుండి మనము తప్పించబడ్డాం. కాబట్టి మొదటి తలంపుగా మనము ప్రభువును ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. రెండో మాట తలంపుగా చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన రోమీలకు రాసిన పత్రిక ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం చదవండి. నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన నాకు తోడయున్న దేవుని కృప ఈ భక్తునికి ఏముంది? ఎట్లా ఉంది? తోడుగా. మనం చూస్తే వచ్చినట్లయితే నిర్గమకాండంలో అంటాడు కదా, మోషేతో ప్రభు అంటాడు, ఈ ప్రజలు లోబడనొల్లని వారి కనుక నేను మీకు తోడుగా రాను అంటాడు. మోషే అంటాడు, నీ సన్నిధి నాకు తోడుగా రాని ఎడల నన్ను పంపకము అంటాడు. అయితే ఈ భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా నీ కృప నాకేం చేస్తా ఉంది? తోడుగా ఉంది. నీ కృప నాకు తోడుగా ఉంది. చూడండి, లోకంలో మనకి ఎవ్వరు తోడుగా లేరు. ఒక సమయం వస్తుంది, తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, భార్య వదిలిపోతుంది, భర్త వెళ్ళిపోతాడు, పిల్లలు వెళ్ళిపోతారు. అయితే మనకు తోడుగా ఉండేది ఎవరు? దేవుడే. మనకు నిరంతరము తోడుగా ఉన్నటువంటి దేవుడు. ఈ దేవుడు ఎలాంటి వాడు? చూడండి, మాట చదువుదాము. కీర్తన గ్రంథము
కీర్తన గ్రంథము 48 14వ వచనం చదవండి. సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను ఎంతవరకు నడిపిస్తాడంట? మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఎలాంటి దేవుడినా? తోడుగా. దేన్ని బట్టి? ఆయన అంటా ఉన్నాడు భక్తుడు, అయ్యా నీ కృప నాకు ఎట్లా ఉంది? తోడుగా ఉంది. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. దేన్ని బట్టి? ఆయన కృపను బట్టి. మనం ఎన్నిసార్లు లోబడిన వాళ్ళని వారం. మన ఇశ్రాయేలు గురించి ప్రభు అంటా వచ్చినాడు, వీరు లోబడనులని ప్రజలు. వాళ్ళు ఒకరేనా? మనం లోబడే ప్రజలమేనా? మనం ఎల్లప్పుడూ ప్రభుకు లోబడే వారమేనా? లోబడనొల్లని వారం. అయినప్పటికీ ఆయన కృప మనకేం చేస్తూ ఉంది? తోడుగా ఉంది. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. రాయబడుతుంది కదా, ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునకడు నిద్రపడు. ఆయన కృపను బట్టి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన కృపను బట్టి ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా భక్తుడంటా వచ్చినాడు, ప్రభువా నువ్వు నా ఎడల చూపిన కృప అధికమైనది. ఆ అధికమైన కృప ఆ వ్యక్తిని ఏం చేసింది? పాతాళపు అగాధము నుంచి తప్పించింది. కాబట్టి దేవుని కృప ద్వారా నీవు నేను మనము ఆ పాతాళము నుంచి మనము తప్పించబడ్డాం. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, ప్రభువా నీ కృప నాకేముంది? తోడుగా ఉంది. ఎవరికి తోడు? లోబడే ప్రజలకు. లోబడని ప్రజలకు కాదు. మనం ఎన్నోసార్లు లోబడకపోయినా, ఎన్నో మార్లు మనం అవిధేయులుగా ఉన్నా, ఎన్నో మార్లు మనం తప్పిపోయినా ఆయన కృప మనకేం చేస్తూ ఉంది? తోడుగా. ఆయన కృప మనల్ని తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. నా కృప నీకు చాలు. ఈ వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా ఈ బలహీనత ఉంది, ప్రభువా ఈ రోగం ఉంది, ప్రభువా ఈ వ్యాధి ఉంది, దీని ద్వారా నేను బాధను అనుభవిస్తూ ఉన్నాను, దీని ద్వారా నాకు బాధ ఉంది. అయితే ప్రభు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. మన కష్ట నష్టాల్లో, మన బాధల్లో, మన సమస్యల్లో, మన పోరాటంలో ప్రభుని మనం అడుగుతూ ఉన్నాం కదా. ప్రతిరోజు మనం ప్రభుని అడుగుతూ ఉన్నాం కదా, ప్రభువా ఈ బాధ ఉందయ్యా, ఈ సమస్య ఉందయ్యా, ఈ పరిస్థితి ఉందయ్యా, దీని ఈ కష్టం ఉందయ్యా. ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ కృపను మనకు ఇస్తూ ఉన్నాడు. అనగా చాలినంత కృప ఇస్తూ ఉన్నాడు. చూడండి, లోకంలో చిన్న వాటికి, చిన్న సమస్యకి, చిన్న శ్రమకే ఏం చేయబోతున్నారు? వాళ్ళు ఉరేసుకుంటా ఉన్నారు, తమ ప్రాణమును పోగొట్టుకుంటా ఉన్నారు. అయితే నేటికి మన జీవితంలో ఎన్నో సమస్యలున్నా, ఎన్నో పోరాటములున్నా దేవుడు మనకేమి ఇస్తూ ఉన్నాడు? చాలినంత కృప ఇస్తా ఉన్నాడు. కాబట్టి మూడో తలంపుగా ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలంటే, ప్రభువా చాలినంత కృప నువ్వు నాకు అనుదినము ఇస్తావు. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, ఎన్నో పోరాటములు ఉన్నప్పటికీ, ఎన్నో బాధలు ఉన్నప్పటికీ నాకు నువ్వు చాలినంత కృపను నువ్వు నాకు ఇస్తావు. అందుకని నేను నిన్ను స్తుతిస్తాను. 4వదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము, క్షమించండి దానికంటే ముందుగా 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ. ఏ ఆదరణ అంటే ఇది? నిత్యమైన ఆదరణ. దేన్ని బట్టి? ఆయన కృపను బట్టి మనకు ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన మనము ఆదరించబడుతూ ఉన్నాము అంటే దేన్ని బట్టి? ఆయన యొక్క కృప. ఈ లోకంలో ఆదరణ లేని స్థితి. చాలామంది దేన్ని వెతుకుతాడంటే, సమస్య ఉన్నప్పుడు, పోరాటం ఉన్నప్పుడు నన్ను ఆదరించేవారు ఎవరైనా ఉన్నారా? బంధువులు ఆదరిస్తారా? స్నేహితులు ఆదరిస్తారా? తోటివారు ఆదరిస్తారని మనము ఎదురు చూస్తాం. అయితే ఎవరు ఆదరిస్తూ ఉన్నారు? దేవుడే మనలను.
కాబట్టి దేన్ని బట్టి ఆదరిస్తూ ఉన్నాడు ఆయన మనల్ని? తన కృపను బట్టి ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన కృపను బట్టి మనము ఆదరించబడుతూ ఉన్నాం. కీర్తనకారుడు అంటాడు కదా, నా హృదయమందు విచారములు హెచ్చగా, విచారాలు ఏమైపోతా ఉన్నాయి? హెచ్చిపోతుంది. దినదినం ఏమైపోతా ఉన్నాయి? అధికమవుతా ఉన్నాయి. అయితే ఆ విచారములు అధికముగా అవుతున్నప్పటికీ దేవుని కృప ఆ భక్తుని ఏం చేసింది? ఆదరిస్తా వచ్చింది. కాబట్టి దేవుని కృప చేత మనం ఏం పొందుతా ఉన్నాము? ఆదరణ పొందుతా ఉన్నాం. నిజమే కదా. మన అనుదిన జీవితంలో, మన సమస్యల్లో, పోరాటంలో దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఆదరిస్తాడు. నా కుమారుడా నువ్వు భయపడవద్దు, నా కుమారుడా, నా కుమార్తె నువ్వు భయపడవద్దు. తల్లి లేదా, తండ్రి లేదా, బంధువులు లేరా, భర్త లేడా, భార్య లేడా, పర్వాలేదు, నేనేం చేస్తాను? నేను ఆదరిస్తా. కాబట్టి ఆయన కృప మనల్ని ఏం చేస్తా ఉంది? ఆదరిస్తా. నా తల్లిని నేను కూడా పోగొట్టుకున్నప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను అన్నమాట. చిన్న వయసులో మా అమ్మగా చనిపోయింది, అప్పుడు 45 సంవత్సరాలే. చాలా బాధపడ్డా. ఎంత బాధపడ్డానంటే చాలా కృంగిపోయాను కూడా. నేను ఒక ఉద్యోగస్తుడిగా ఉండి మా అమ్మని నేను కాపాడుకోలేకపోయానే అని బాధపడ్డా. అయితే ప్రభు ఏం చేశాడంటే, నా కుమారుడా నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు బాధపడవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు కృంగిపోవద్దు అన్న మాటల చేత దేవుడు నన్ను ఏం చేస్తా వచ్చినాడు? ఆదరిస్తా. నన్నే కాదు మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? అనుదినము ఆదరిస్తా ఉన్నాడు. ఎవరు ఆదరణ? అది ఎవరి ద్వారా పొందిన ఆదరణ? దేవుని ద్వారా. దేన్ని బట్టి పొందుతా ఉన్నాం మనము? మంచివారు మన కాదు, ఆయన కృప చేత మనము ఆదరణను పొందుతా ఉన్నాం. కాబట్టి ఉదయ కాలంలో ప్రభువా అనుదినము నీ కృపను బట్టి నువ్వు నన్ను ఏం చేస్తా ఉన్నావు? ఆదరిస్తావు. నువ్వు నన్ను ఆదరిస్తా ఉన్నావు. నీ కృపను బట్టి నన్ను బలపరుస్తా ఉన్నావు. చూడండి, ఇంకో మాట కూడా చదవచ్చు మనము. కీర్తన గ్రంథము 94వ అధ్యాయం. కీర్తన గ్రంథము 94 భక్తుడు అంటాడు అన్నమాట. కీర్తన గ్రంథము 94:19 చదవండి. 18వ వచనం కూడా చదవండి. 18వ వచనం. నీ కృప నన్ను ఏం చేస్తా ఉంది? బలపరుస్తా. ఈ లోకంలో మనల్ని ఎవరు బలపరచలేరు, ఎవరు మనకు సహాయం చేయలేరు. ఇంకా 2 మాటలు సూటిపాటలు మాటలు అంటే ఏమని, నువ్వు అంత భక్తుడివే, నువ్వు అంతగా ప్రార్థన చేస్తావే, నువ్వు అంతగా దేవుని మందిరానికి వెళ్తావే, ఇంతగా చేస్తావే, నీకేనా మరి పోరాటాలు అని అంటారు. మనల్ని ఏం చేస్తారు? ఇంకా కృంగదీస్తారు, మనల్ని ఇంకా బాధిస్తారు. చూడండి, యోబుకు తన స్నేహితులు ఏం చేయడానికి వెళ్ళినారు? ఆదరించడానికి వెళ్ళినారు. అవునా? చూడండి అన్నమాట, చదవండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చినారు. ఆ స్నేహితులంతా దేనికి పోయినారంట? ఆదరించకపోయినారు. అతనితో కూడా దుఃఖించడానికి పోయినారు. అయితే మనం అధ్యాయాలు చదివితే యోబుతో కూడా వాళ్ళు కలిసి దుఃఖించినట్టుగా ఉందా? యోబుతో కలిసి వాళ్ళు దుఃఖపడినట్టుగా ఉందా? వాళ్ళు పోయింది దేనికోసం? యోబుతో కలిసి దుఃఖించడానికి, యోబును ఓదార్చడానికి. యోబును అక్కడికి పోయిన తర్వాత యోబుని ఏం చేసినారు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నువ్వు పాపం చేసావు కదా కనుకనే నీకు ఇలాగూ జరిగింది. యోబు అంటాడు, వాదిస్తాడు వాళ్ళతో, అయ్యా నేను ఏ పాపము చేయలేదు, నేను యథార్థవంతున్నయ్యా అన్నా కూడా వాళ్ళు ఒప్పుకున్నారా? లేదు, నువ్వు పాపము చేశావు, నువ్వు పాపం చేశావు కాబట్టి నీకు ఇది వచ్చింది. కృంగదీశాడు. మానవుడు మనిషిని ఏం చేస్తాడు? కృంగదీస్తాడు. అయితే దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? తన కృప చేత, కుమారుడా నేను నిన్ను ఆదరిస్తాను. కాబట్టి ఉదయ కాలంలో ప్రభువును మనం ఆరాధించాలి. ఏంటంటే, ప్రభు ఈ లోకంలో నన్ను ఆదరించే వారు ఎవరు కూడా లేరు. అసలు వెళ్ళింది ఎవరంటే, ఆ మాటను బట్టి నేను ఎప్పుడు ధైర్యం తెచ్చుకుంటా. యోబుకు వెళ్ళింది శత్రువులు కాదు. శత్రువులు పోయి ఎన్నైనా చెప్పొచ్చు, ఎన్ని మాటలైనా చెప్పొచ్చు. శత్రువుడు ఎన్నైనా మాటలైనా చెప్తాడు, చెప్పే అవకాశము. కానీ పోయింది ఎవరు అక్కడ? స్నేహితులు, ప్రాణ స్నేహితులు. ఏ స్నేహితులు వాళ్ళు? ప్రాణ స్నేహితులు. అయితే అలాంటి స్నేహితులు పోయి ఏం చేసినారు? యోబును
నువ్వు పాపము చేశావు. దినము యోబుతో ఏం చేసినారంటే వాళ్ళు వాదన పెట్టుకున్నారు. ఏం వాదన? నువ్వు పాపము చేశావు. అయితే నా ప్రియ సహోదరుని తలంపు ఏంటంటే, ఈ లోకములో మనల్ని ఆదరించేవారు నిజమైన స్నేహితులు కూడా కాదు. అయితే ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆదరిస్తున్నాడు. దేన్ని బట్టి? మనం మంచివారు మన కాదు, ఆయన కృపను బట్టి మనం ఏం చేయబడతా ఉన్నాము? ఆదరించి. కాబట్టి ఆయన కృప మనల్ని ఏం చేస్తూ ఉంది? ఆదరిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మనల్ని ఏం చేస్తూ ఉంది? బలపరుస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ 5 తలంపులు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధిస్తాము. దేవుని కృప అందరి ఎట్లా ఉంది? అధికముగా ఉంది. కాబట్టి అధికమైన దేవుని కృప మనిషిని ఏం చేసింది? పాతాళపు వశము నుండి తప్పించబడి, అనగా ఆ వేదన నుంచి మనము తప్పించబడి. కాబట్టి ప్రభువా, ఆ పాతాళము నుండి నేను తప్పించుకొని లేని స్థితిలో ఉంటేనే, అయితే నీ కృపను నా ఎడల కనపరిచి ఆ పాతాళము నుండి, ఆ వేదన నుండి నువ్వు నన్ను తప్పించిన. అందుకని నేను నిన్ను స్తుతి. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాం కదా, దేవుని కృప మనల్ని ఏం చేస్తూ ఉంది? తోడుగా ఉంది. దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది? నిజంగా లోబడని వాళ్ళని ప్రజలకు ఆయన తోడుగా ఉండేవాడు కాడు. లోబడని వాళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అంటే, లోబడని వాళ్ళని వారికి దేవుడు తోడుగా ఉండనే. అయితే ఆయన కృప బట్టి మనకి, ఆయన కృపను బట్టి ఆయన మనకి ఎట్లా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. మూడోదిగా మనం చూస్తూ ఉన్నాం, మన కష్టములో ఈ భక్తుడు ప్రార్థన చేస్తూ వచ్చినాడు. ప్రభువా, ఈ వ్యాధి ఉంది, ఈ బలహీనత ఉంది, ఈ అనారోగ్యం ఉంది, తీసివేని ముమ్మారు ప్రార్థించినప్పుడు దేవుడు అంటా వచ్చినాడు కదా, అయ్యా నేను నీకేమిస్తున్నాను? చాలినంత కృప. కాబట్టి అనుదిన జీవితంలో మనకి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పోరాటములున్నా అవి తొలగిపోకుండా ఉన్నప్పటికీ దేవుడు మనకేమిస్తూ ఉన్నాడు? చాలినంత కృప ఇస్తా ఉన్నాడు. నాలుగోదిగా మనం చూస్తూ ఉన్నాం కదా, ఆ కృప మనల్ని ఏం చేస్తూ ఉంది? ఆదరిస్తూ ఉంది. ఎట్లా ఆదరిస్తూ ఉన్నాడు? ఒకరిని తల్లి ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను. కాబట్టి అంతరంగంలో దినదినములు విచారములు హెచ్చవుతూ ఉన్నప్పటికీ తన యొక్క గొప్ప ఆదరణ మనకి ఏం చేస్తూ ఉంది? బలపరుస్తూ ఉంది. ఆ కృప మనల్ని ఏం చేస్తూ ఉంది? బలపరుస్తుంది. ఈ లోకంలో మనం బలపరిచేవారు ఎవరు కూడా లేరు. మీరుకున్నారేమో కానీ నేనైతే నా జీవితంలో నన్ను బలపరిచిన వారు ఎవరు కూడా లేరు. పౌలు భక్తుడు అంటాడు కదా, అందరూ నన్ను విడిచిపోయారు. అంటే పౌలు పాపం చేశాడా? చూడమ్మా, చూద్దామా. రెండవ తిమోతి 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలవలేదు, అందరూ విడిచిపోయినారు. అయితే దేవుడు మనల్ని విడిచిపోకుండా ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనం బలపరుస్తూ ఆదరిస్తూ ఉన్నాడు. అనుదినము మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువా, పౌలు భక్తున్నే అందరూ విడిచిపోతే సమయం వచ్చినప్పుడు ఏం చేస్తారు? సమయం వచ్చినప్పుడు మన బుద్ధిని బయటపడుతుందంట. సమయం వచ్చినప్పుడు మనిషి బుద్ధి బయటపడుతుంది. కాబట్టి సమయం వచ్చింది, పౌలుని ఏం చేశారు? అందరూ విడిచిపోయినారు, ఎవ్వరూ లేరు. అయితే ఆయన మనల్ని విడిచిపెట్టకుండా, మనం బలహీనమైనప్పటికీ ఆయన మనకు తోడుగా ఉండి తన కృపను బట్టి తోడుగా ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా నేను చెప్తాను. దావీదు అదులాము గుహలో ఉన్నప్పుడు ఎవరిని పిలవలా. రండి నాయన నాతో పాటు అరణ్యానికి పోదామన్నాడా? ఎవరిని పిలవలా. తాను సౌలుకు భయపడి ఏం చేసినాడు? పారిపోయినాడు, దాక్కున్నాడు. అందరూ పోయినారు దావీదు దగ్గరికి. పోయిన వాళ్ళు ఎవరు? మంచోళ్ళ? అందరూ అప్పులు చేసిన వాళ్ళు, రకరకాల బలహీనతలు ఉన్న వాళ్ళే. ఒక దినం వచ్చింది, దావీదు మీద ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? రాళ్ళతో, చూడండి మనిషి స్వభావం ఎలాంటిదంటే, రాళ్ళతో కొట్టి ఏమన్నా పిలిచినాడా? రండయ్యా మీరు నాతో నా శ్రమలో ఉండండి అన్నాడా? పోయిన వాళ్ళు వాళ్ళే, ఉన్నవాళ్ళు వాళ్ళే, అయ్యా దేవుడు నీతో తోడుగా ఉన్నాడని చెప్పిన వాళ్ళు వాళ్ళే, మేము నిన్ను వెంబడిస్తామని చెప్పిన వాళ్ళు వాళ్ళే, అన్నీ చేసిన వాళ్ళు వాళ్ళే. ఒక సమయం వచ్చింది, ఏమన్నారు? రాళ్ళతో కొట్టి. కాబట్టి దేవుని కృప మనల్ని ఏం చేస్తూ ఉంది? భద్రపరుస్తూ ఉంది, కాపాడుతూ ఉంది, మనం ఆదరిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని బట్టి ప్రభువా, ఈ లోకములో నువ్వు నన్ను భద్రపరుస్తూ ఉన్నావు, తోడుగా ఉన్నావు, ఆదరిస్తూ ఉన్నావు, బలపరుస్తున్నావు. అందుకని నేను నిన్ను
స్తుతిస్తూ ఉన్నా. అందుకని నిన్ను కొన్ని తలంపులతో ప్రభుని మనము ఆరాధించేస్తాం.